బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్థానిక ఎన్నికలు వాయిదా పడటంతో ఇప్పుడు అందరి దృష్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై పడింది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్లు అభ్యర్థులు ప్రకటించగా బీజేపీ ఇంకా అనౌన్స్ చేయలేదు. తాజాగా బీజేపీ అభ్యర్థిగా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రతిపాదించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. నాంపర్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్ బొంతు రామ్మోహన్ పేరు ప్రతిపాదించినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీ, ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎంపీ అరవింద్ సహా పార్టీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బొంతు రామ్మోహన్ మంచి వ్యక్తి, ఏబీవీపీ నుంచి పార్టీలో పనిచేశారు. ఆయనకు సిటీలో మంచి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అభ్యర్థిగా ప్రకటిస్తే గెలిచే అవకాశం ఉందని రామచంద్రరావు ఎంపీ అరవింద్కు సూచించినట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దీపిక అందిస్తారు. భవిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? బొంతు రామ్మోహన్ పార్టీలో చేరటం కన్ఫర్మేనా? తాజాగా ఈరోజు బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఇటు ఎంపీ అరవింద్ తో పాటు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రామచంద్రరావు, ఎమ్మెల్యే అయినటువంటి బీజేపీ లీడర్ గా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డితో పాటు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఏదైతే జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికకు సంబంధించి కొంత చర్చించినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే గత కొంతకాలంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థులుగా చాలా మంది ఆశావాహులు వచ్చినప్పటికీ తాజాగా ఈ రోజు మాత్రం మరొక కొత్త పేరును ప్రకటిస్తూ ఈ రోజు సమావేశంలో వాళ్ళ పేరు చర్చించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎవరో కూడా కాదు, గతంలో బీఆర్ఎస్ లో జిహెచ్ఎంసీ అంటే మేయర్ గా పనిచేసేటటువంటి వ్యక్తి బొంతు రామ్మోహన్. అయితే వీళ్ళకి ఇస్తే టికెట్ బాగుంటుందని చెప్పేసి కూడా ఎంపీ అరవింద్ ఈ రోజు సమావేశంలో కొంత వాళ్ళ ప్రతిపాదన పెట్టినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా కూడా బీజేపీ అంటే లాస్ట్ టైం మనం చూసినట్లయితే 25,000 ఓట్ల వరకే పరిమితం అయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెంచుకోవడంతో పాటు ఖచ్చితంగా బీజేపీ అక్కడ జెండా ఎగరవేయాలి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ వాళ్ళదైన శైలిలో అక్కడ ప్రచారం చేయడంతో పాటు ఇటు కాంగ్రెస్ వైఫల్యాలను అంతకుముందు గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్లు పాలించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చేసినటువంటి అంశాలు ఏంటి, ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ బీజేపీ చేసినటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఖచ్చితంగా బీజేపీ ఈ పార్టీ అక్కడ గెలుపొందాలని చెప్పేసి కూడా వ్యూహాలు రచిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, వాళ్ళ యొక్క పార్లమెంట్ నియోజకవర్గం జూబ్లీ హిల్స్. అయితే ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జూబ్లీ హిల్స్ కనుక కైవసం చేసుకుంటూ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా పార్టీలన్నీ కూడా ఆలోచించిన నేపథ్యం కనబడుతుంది. అయితే మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ లో కొనసాగారు బొంతు రామ్మోహన్. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు, అసెంబ్లీ నుంచి టికెట్ ఆశించారు, తర్వాత పార్లమెంట్ టికెట్ కూడా ఆశించారు. కానీ చివరి వరకు కూడా బొంతు రామ్మోహన్ పేరు రేస్ లో ఉన్నప్పటికీ అప్పుడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా రేస్ నుంచి తప్పించుకున్నారు. అయితే తాజాగా జూబ్లీ హిల్స్ నుంచి కూడా ఖచ్చితంగా టికెట్ ఆశించారు, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తుందని చెప్పేసి నిన్నటి వరకు కూడా రేస్ లో ఉన్నారని చెప్పేసి కూడా 3 పేర్లనే పైకి తీసుకొస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందులో ఏదైతే నవీన్ యాదవ్ కు ప్రస్తుతం టికెట్ అనౌన్స్ చేసింది, నవీన్ యాదవ్ తో పాటు బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, వీళ్ళ 3 పేర్లే ప్రధానంగా వినిపిస్తూ వచ్చాయి. కానీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టత ఇస్తూ వచ్చింది, ఖచ్చితంగా అక్కడ బీసీలకే ఛాన్స్ ఇస్తాము అని ఒక అంశం తెరపైకి తెస్తే, సిఎన్ రెడ్డి బీసీలకు ఛాన్స్ ఇచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి 3 పేర్లు ప్రతిపాదించినప్పుడు సిఎన్ రెడ్డి ఆ బీసీలలో లేడు కాబట్టి ఖచ్చితంగా ఆయన తప్పించినట్టు ఒక క్లియర్ కట్ గా మెసేజ్ ఇచ్చింది. దీంతో పాటు ఖచ్చితంగా స్థానికులకే మేము టికెట్ ఇస్తాము అని చెప్పేసి ఇంకొక అంశాన్ని తీసుకొచ్చింది. అయితే స్థానికులకే టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా అది నవీన్ యాదవ్కే టికెట్ పోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా ఇటు బీసీలకు టికెట్ ఇవ్వడంతో పాటు స్థానికులకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిన్న రాత్రి ఏదైతే నవీన్ యాదవ్ పేరు అనౌన్స్ చేసింది. అయితే ఈ పేరు అనౌన్స్ చేసే కంటే ముందే బొంతు రామ్మోహన్ ని కొంత వాళ్ళు అంటే సమర్థించినట్టుగా తెలుస్తుంది, సమన్వయం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 3 ఆశావాహులు ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే టికెట్ దక్కుతుంది కాబట్టి మిగతా 2 సమర్థించిన తర్వాతనే అంటే వాళ్ళని ఓకే కన్విన్స్ చేసిన తర్వాతనే పేరు అనౌన్స్ చేస్తామని చెప్పేసి కూడా ముందు నుండి చెప్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పేరు అనౌన్స్ చేసే కంటే కొద్ది గంటల ముందే బొంతు రామ్మోహన్ నేను అంటే పోటీలో లేను, నేను ఎవరిని నిలబెట్టినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాననే ఒక స్టేట్మెంట్ బొంతు రామ్మోహన్ వచ్చింది. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అటు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు టికెట్ ఆశించి భంగపడ్డటువంటి బొంతు రామ్మోహన్ కు కనీసం
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనైనా టికెట్ దక్కుతుందని చెప్పేసి ఆశించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా టికెట్ దక్కకపోవడంతో కొంత వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడంతో కావచ్చు కొంత నారాజులో ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఇప్పటికే జూబ్లీ హిల్స్ టికెట్ నుంచి చాలా మంది బీజేపీలో కూడా రేస్ లో ఉన్నప్పటికీ కొంతమంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో 5 పేర్లను అధిష్టానానికి పంపించడానికి వీళ్ళు ఒక నివేదిక సిద్ధం చేశారు. అందులో లంకల దీపక్ రెడ్డితో పాటు మిగతా 3 మహిళలు, ఇంకొక వ్యక్తి అట్లూరి రామకృష్ణ జెంట్. అయితే వీటిలో కూడా పూర్తి స్థాయిలో 2 పేర్లు తెరపైకి వస్తున్నాయి. లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరు కీర్తిరెడ్డి. కానీ వీళ్ళిద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పోటీకి పెడితే అనౌన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ మరొకసారి 3వ స్థానానికే కైవసం అవుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా అక్కడ అంటే ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ పార్టీ బీసీ కార్డును ఉపయోగించింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పుడు బీజేపీ అనే అంశమే చర్చనీయాంశంగా మారింది. బీసీ అనేది ఒక చర్చగా మారింది. కాబట్టి దేశమంతా కూడా తెలంగాణ వైపు చూసినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో బీసీకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే కొంత రాంగ్ మెసేజ్ వెళ్తుంది అని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకనే ఈ రోజు సమావేశంలో మాత్రం ఎంపీ అరవింద్ కుమార్ అంటే గతంలో చాలా అంటే ఉద్యమ కాలం నుంచి కూడా బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మారాడు బొంతు రామ్మోహన్. కానీ అతను ఏబీవీపీలో పనిచేశాడు. మంచి వ్యక్తిత్వం అన్న వ్యక్తి. అంతేకాకుండా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మేయర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా చాలా పరిచయాలతో పాటు ఇటు బీసీ కార్డుని కూడా ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ బొంతు రామ్మోహన్ ని పార్టీలోకి తీసుకొని ఆయనకు టికెట్ అనౌన్స్ చేస్తే కనుక కొంచెము గెలుపుకి అంటే ఏదైతే ఖచ్చితంగా అక్కడ పోటీలో 2 ఉండాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. పోటీ నుంచి అసలు బీఆర్ఎస్ లేనట్టే అని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో ఇటు బీసీ కార్డును ఉపయోగించినట్టు కాంగ్రెస్ కి కూడా బీజేపీ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బొంతు రామ్మోహన్ ని పార్టీలోకి తీసుకొని ఒకవేళ టికెట్ ఇస్తే కనుక బాగుంటుందని చెప్పేసి కూడా వీళ్ళ అభిప్రాయం చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ భవిత.